వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధం లేని అంశాల్లో కూడా 5 ఏళ్ల పాటు నెగిటివ్ గా ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డిని రకరకాలుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ను యువతల పక్షం నుండి ఏదైనా అంశంలో ఒక్క విమర్శ చేస్తే చాలు తట్టుకోలేకపోతున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు ఏకంగా ఇళ్ల మీదకు వెళ్లి దాడులు చేస్తున్నారు. కృష్ణా జిల్లా బందరు మండలం మంగినపూడిలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ వైసీపీ సానుభూతి పరుడుగా ఉన్న గిరిధర్ ఇంటిపై గురువారం రాత్రి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు. అతని ఇంట్లో పక్కనే ఉన్న షాపును మొత్తం ధ్వంసం చేశారు. ఇంటినంతా పగలగొట్టారు. విపరీతంగా విచక్షణారహితంగా ఆర్ఎంపీ డాక్టర్ గిరిని కొట్టారు. కారణం ఏంటంటే ఇటీవల సుగాలి ప్రీతి అంశం పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్న నేపథ్యంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ దగ్గర ఈ ఆర్ఎంపీ డాక్టర్ గిరి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు మీద పదే పదే మాట్లాడారు. మరి ఇప్పుడు ఆయన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అధికారంలో ఉండి వైఎస్ఆర్సీపీ మీద సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ అనేక అసత్య ఆరోపణలు చేశారంటూ విమర్శించారు. దాంతోపాటు 33,000 మంది మహిళల్ని మాయం చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఆరోపించిన పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు ఆ మహిళల విషయంలో ఏం చేస్తూ ఉన్నారంటూ కూడా నిలదీశారు. దాంతో వెంటనే జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు గురువారం రాత్రి 10:30 సమయంలో గిరి ఇంటి మీద దాడి చేశారు. అతడిని చొక్కా దించి విచక్షణారహితంగా కొట్టారు. షాపును మొత్తం ధ్వంసం చేశారు. ఇంటిలో ఫర్నిచర్ని తోసేశారు. అంతటితో ఆగకుండా మోకాళ్ళ మీద నిలబెట్టి అతడితో బలవంతంగా క్షమాపణ చెప్పించారు. ఇంకా దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నారు. బయటకు వచ్చిన వీడియోలో కూడా పోలీస్ కానిస్టేబుల్ కనపడుతున్నారు. ఆయన కాస్త పక్కకి వెళ్ళారు. పక్కన నిలబడితే మొత్తం వీడియో రికార్డ్ చేశారు. ఏది అంటే మా ప్రతాపం చూడండి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఇలా ఉంటుంది అని మొత్తం సమాజాన్ని టెర్రరైజ్ చేయడానికి భయపెట్టడానికి ఆర్ఎంపీ డాక్టర్ని కొట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి క్షమాపణ చూపిస్తున్న అంశాన్ని వీడియో తీసి మరీ జనసేన పార్టీ వాళ్ళు బయటికి తెచ్చారు. అంటే మొత్తం జనసేన వాళ్ళతో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఇలా ఉంటుంది ట్రీట్మెంట్ అని చెప్పి ప్రజల్ని సమాజాన్ని భయభ్రాంతులు గురి చేసి తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇది చేశారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసుల సమక్షంలోనే బలవంతంగా అతనితో మోకాళ్ళ మీద నిలబెట్టి క్షమాపణలు చూపిస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? ఏపీలో డైరెక్ట్గా అతని ఇంటి మీదకి వెళ్ళిపోయి 50 మంది జనసేన పార్టీ కార్యకర్తలు రాత్రి వేళల్లో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి పోలీసుల సమక్షంలోనే మోకాళ్ళ మీద నిల్చోబెట్టి క్షమాపణలు చూపిస్తున్నారంటే ఇది సమాజానికి మొత్తం అవమానం కదా? ఏపీలో ఉన్న పరిస్థితులకి అద్దం పట్టడం లేదా? ఎందుకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు పదే పదే జనసేన పార్టీ వాళ్ళు? అంటే డిప్యూటీ సీఎంగా మా నాయకుడు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో పోలీసులు కూడా మమ్మల్ని ఏం చేయలేరన్న ధైర్యంతోనే జనసేన పార్టీ వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అన్నదే కదా అర్థం. దీని అర్థం ఇంకా విచిత్రం ఏంటంటే ఈ స్థాయిలో దాడి చేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ దూషించారంటూ ఇదే ఆర్ఎంపీ డాక్టర్ వైసీపీ సానుభూతి పరుడైన గిరిపైనే ఎదురు కేసు పెట్టించేందుకు కూడా జనసేన పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇది మాత్రం చాలా అవమానకరమైన ఘటన రాష్ట్రానికి, పోలీస్ వ్యవస్థకు కూడా. ఇంత బలవంతంగా చేసి అతనితో క్షమాపణలు చూపిస్తూ ఉన్నారంటే కంప్లీట్గా ఒక ఆటవిక రాజ్యం వైపు వెళ్తున్నామా మనము అన్న ఆందోళన కలుగుతోంది.